ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను రాసినటువంటి సువార్త 14 ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభువును యేసుక్రీస్తు వారు శక్తివంతమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నా నామమున మీరు ఆయనను ఏమి అడిగినా కూడా తండ్రి అయినటువంటి దేవుడు చేస్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేడు మీరు ప్రార్థనలో ఏది అడిగినా ఆయన నామంలో మీరు ప్రార్థన చేసి అడగాలి. యేసుక్రీస్తు నామంలో మీకు ఈ ఆశీర్వాదం కావాలని మీరు ప్రార్థనలో అడగాలి. ఎప్పుడైతే మీరు అలా అడగడం ప్రారంభిస్తారో దేవుడు అలాగే సహాయం చేస్తాడు. ఆయన ఆశ్చర్యకర్యుడు. ఆయన అనేకమైనటువంటి అద్భుతాలను మన పట్ల ఆయన చేయగలడు. అదిగాక ఆయన మంచితనం మరియు కృపాక్షేమలు మన బ్రతుకు దినములన్నిటిలో మనం వెంబడిస్తూ ఉంటాయి. మరి ఇంకా మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మీ అవసరతలన్నింటినీ పరమ తండ్రి చక్కగా తీరుస్తాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది, మీరు నా నామమును అడిగింది నేను చేస్తాను. కాబట్టి దేవుని నామాన్ని అడుగుదాం. దేవుని నామాన్ని అడిగి ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం పొందుకుందాం. మనలో ఉన్నటువంటి అవసరతలన్నీ తీర్చుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వీటిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకోండి, కళ్ళు మూసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ గల పరలోకపు తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఇదే నాన్న మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. రాత్రంతా నేను మమ్మల్ని కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినమును మా జీవితంలో మీరు దయచేసినందుకు మీ స్తోత్రాలు. నేను మీ యందు ప్రభు గుప్తమై ఉన్నటువంటి దీవెనలన్నీ మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రభు మా అవసరతలన్నిటినీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. మా వ్యాధులన్నిటినీ స్వస్థపరచండి. మా కన్నీటితో ఉన్నటువంటి సమస్యలు అయ్యా దయతో మా పట్ల మీ వాగ్దానాలన్నీ నెరవేర్చమని ప్రార్థన చేస్తాను. ప్రభా, మా యొక్క అనారోగ్యాల నుంచి గొప్ప విడుదల దయచేయండి. మా హృదయాలను నెమ్మదిపరచండి. అధికముగా అద్భుతమైనటువంటి అద్భుతాలు మా పట్ల అనుగ్రహించండి. దేవా, ఇదిగో మీ ఎదుట మేము సాష్టాంగపడుచున్నాము. దీనులుగా మా విన్నపాలను మీకు తెలియచేస్తున్నాం. మా సమాధానకర్త అయిన దేవా, స్వస్థపరచు దేవుడా, విమోచనకర్త, మా రక్షకుడా, మా మొరను ఆలకించి మాకు సహాయం దయచేయమని శక్తి కలిగినటువంటి మీ నామంలో ఈ దినమంతా కూడా మాకు అనుగ్రహించమని ఈరోజు మాకున్నటువంటి కార్యక్రమాల్లో మీ సన్నిధి మాకు దయచేయండి. ప్రభా, పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడుగుండండి. భయంకరమైన ఎండలు, వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను, సువార్తకు వెళ్తున్నటువంటి సంఘాలను, సేవకులను అదేవిధంగా ఈ దినము ఉద్యోగం నిమిత్తము, పనుల నిమిత్తం వారు పడుతున్న ప్రయాసల్లోనూ మీ సన్నిధి కాపుదలుంచి ఈ దిన దీవెనతో మమ్మలను, మా కుటుంబాన్ని నింపి మీ కృపలో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.